జీటీఏ అండ్ ఫర్దర్గా ఇది ఎన్నెన్ని మంచి సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నారు అండ్ ఇంతమంది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి మనకి హెల్ప్ చేశారు. సో మీ ఫీలింగ్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. సో నా పేరు రాము మున్రాతి. నేను వాషింగ్టన్ డీసీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా నాకు కొన్ని పొజిషన్స్ కూడా నేను సర్వ్ చేస్తాను. ఒకటి ఒక హెచ్ఓఐ కమ్యూనిటీకి 4000 హౌసెస్ ఉన్న కమ్యూనిటీకి నేను బోర్డు సెక్రటరీని. అండ్ ఆల్సో ఎన్సిఐఏ అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ అసోసియేషన్స్ అని అమెరికన్ ఇండియన్ అసోసియేషన్స్, దానికి కూడా నేను బోర్డు మెంబర్ని. సో అది కాకుండా మనకి ఇది జీటీఏ ఇండియాకి కూడా నేను గ్లోబల్ మీడియా చైర్గా సర్వ్ చేస్తున్నాను. సో మీ క్వశ్చన్కి ఆన్సర్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఇండియాలో ఫస్ట్ వరల్డ్ మెగా కన్వెన్షన్ ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవటం చాలా శుభసూచకం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన లోకల్లో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ లైక్ కనెక్టింగ్ గ్లోబల్ విత్ లోకల్ పీపుల్. అంటే మనకు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల వాళ్ళతోని మమేకం అవ్వటం అనేది ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంతవరకు చేయలేదు. ఒక గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి సాధ్యము. ఎందుకంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఒక 50 కంట్రీస్లలో తెలంగాణ వాళ్ళతోని మమేకమైంది. అండ్ ఎట్ ది సేమ్ టైం తెలంగాణ జిల్లాలో ఉన్న 33 జిల్లాలో ఉన్న ప్రజలతో కూడా మమేకమైంది. అది మెయిన్ ఉద్దేశము. దానితో పాటుగా మెయిన్ కలవడానికి సేవా కార్యక్రమాలు ఈ 33 జిల్లాలో ఉన్న వాళ్ళతోని నాట్ ఓన్లీ ఒక హెల్త్ రిలేటెడ్ కానీ, ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, అండ్ అట్ ది సేమ్ టైము ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ చైర్మన్స్ కూడా మనకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో మెయిన్గా సభ్యులుగా ఉన్నారు. సో వాళ్ళు ముందటికి వచ్చే సేవా కార్యక్రమాలు చేయడానికి, అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఐస్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ బాగా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మీ చేతుల్లో కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి, సో మీ నుంచి మీరేమన్నా చేయాలి గొప్ప పనులు అంటే మీ నుంచి ఏం చేయాలనే ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి? చాలా ఉన్నాయండి. బేసిక్గా ఎన్ఆర్ఐస్ కాంట్రిబ్యూషన్ లేనిది ఏదీ లేదు. తెలంగాణ తీసుకొచ్చుకోవడం కూడా ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ చాలా పాత్ర ఉంది. సో దాంతోపాటుగా ఇప్పుడు మనకు ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో, ఇప్పుడు నా జిల్లా ములుగు జిల్లా చూసుకున్నా కూడా ములుగు జిల్లాలో ఉన్న వాళ్ళకి బేసిక్గా కొన్ని క్లాస్ రూమ్స్ కానీ, లేకపోతే కొన్ని స్కూళ్ళల్లో గర్ల్స్కి కనీసం ఒక వాళ్ళకు మార్చుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఒక రూమ్స్ కూడా లేవు. సో అవన్నీ చూసి జీటీఏ తరపు నుంచి చాలామంది చూసాము. సో ఇప్పుడు అన్నీ ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం, రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా మనకు కాంట్రిబ్యూషన్ ఏం చేస్తున్నాం అనేది కూడా మనం ఒక ఏవి ద్వారా కూడా మనం ప్రొజెక్ట్ చేసుకోబోతున్నాము. సో అది మీకు తెలుస్తుంది ఏమేమి కాంట్రిబ్యూషన్ చేస్తున్నదని. థ్యాంక్ యూ సో మచ్.